డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడా ఈ సమ్మర్‌లో బాగా వాళ్ళకి లో షుగర్ అవ్వడం, హై షుగర్స్ అవ్వడం, బాగా చెమటలు గారిపోవడం, దడదడగా అనిపించడం అవును. ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును. సో, వాళ్ళకి ఈ సమ్మర్ కేర్ గాని, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ శరీరంలో నీటి శాతం తగ్గే కొద్దీ రక్తంలో హ్మ్. చక్కెర శాతం పెరిగిపోతుంది. అంటే హ్మ్. రక్తం చిక్కబడడం అనేది జరుగుతుంది. హ్మ్. రక్తం చిక్కబడే కొద్దీ హై బీపీ ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్‌గా మారుతుంది. హ్మ్. హై బీపీ ఉన్న హై వాళ్ళకి బీపీ కూడానా? ఉన్న వాళ్ళకి కూడా రక్తం చిక్కపడడం అనేది మంచిది హ్మ్. కాదు. హ్మ్. సో, దానివల్ల గుండె మీద ఎక్కువ ప్రెషర్ పడి దాని యొక్క పంపింగ్ అనేది ఎక్కువ హ్మ్. అయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, ఈ రక్తం చిక్కబడడం అనే కారణం చేత ఈ షుగర్ హై కాన్సంట్రేషన్ అవ్వడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. వాళ్ళల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడా ఏజ్డ్ వాళ్ళలాగానే కొంత థర్మో మెకానిజంలో డిస్టర్బెన్స్‌లు ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళు కూడా ఈ రక్తం చిక్కబడకుండా చూసుకోవడం కోసం హ్మ్. బాడీని సహజ సిద్ధంగా, నేచురల్‌గా చల్లబరుచుకునే విధంగా హ్మ్. ఎక్కువ వాటర్ సహజంగానే సమ్మర్‌లోనే కాకుండా రౌండ్ ద ఇయర్ వాళ్ళు వాటర్ ఇంటేక్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. డయాబెటిక్ పేషెంట్స్. హ్మ్. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. హ్మ్. అలా ఉన్నప్పుడు వాళ్ళ రక్తం యొక్క సాంద్రత పెరగకుండా, దాంట్లో చక్కెర శాతం అనేది ఎక్కువ పెరగకుండా, హ్మ్. ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి, అది మామూలు రోజుల్లో కాక ఇంకా సమ్మర్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. డయాబెటిక్ పేషెంట్స్. ఓకే. ఓకే. ఎవరికైనా సరే సమ్మర్‌లో అసలు పర్ డేకి ఎంత వాటర్ తాగాల్సి ఉంటుంది? అంటే కొంతమంది బయటికెళ్ళి వర్క్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఏసీలో కూర్చొని వర్క్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళందరికీ వాటర్ ఇంటేక్ ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అయితే మీరన్నట్టు బయట పనిచేసే వాళ్ళకి వాటర్ ఇంత ఇంత తాగాలని మనం చెప్పక్కర్లేదు హ్మ్. సమ్మర్‌లో. హ్మ్. ఎందుకు అంటే దాహమేస్తూ వాళ్ళు ఉంటది. నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు దాంట్లో హ్మ్. టెంపరేచర్ పెరిగి చెమట ద్వారా హ్మ్. ఆహ్, న నీ నీరు బయటెళ్ళిపోతుంటే సహజంగానే వాళ్ళకి దాహం పెరిగి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి ఇన్ని నీళ్ళు తాగాలని మీరు రిస్ట్రిక్షన్ పెట్టక్కర్లే. హ్మ్. ఇన్ని తాగాలని చెప్పాల్సిన చెప్పక్కర్లేదు. అవసరం లేదు. ఓకే. చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రాబ్లమ్ అంతా ఎవరైతే ఏసీలో కూర్చోంటారో హ్మ్. వాళ్ళకే ఇబ్బంది. హ్మ్. ఎందుకు అంటే ఈ బయట టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు కూర్చున్న టెంపరేచర్ ఒక రకంగా ఉన్నప్పటికీ, హ్మ్. వీళ్ళేం జేస్తారంటే వాళ్ళు సడెన్‌గా బయటికెళ్తారు. ఏసీ ఉండి, ఉండి, రూమ్‌లోంచి ఉండి. అవును. ఒక 3, 4 అవర్స్, 5 అవర్స్ ఏసీలో ఉండి హ్మ్. సడెన్‌గా బయటికెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, హ్మ్. బాడీ ఆ బయట టెంపరేచర్‌కి రియాక్ట్ అవుతుంది. హ్మ్. ఒకటి. రెండోది ఏసీ రూమ్‌లో కూర్చొని చల్లగా ఉంది గదా! అని చెప్పిన ఆ చల్లదనానికి మనకు నీళ్లు తాగాలనే ఆలోచన ఆలోచన ఉండదు. రాకపోవడం, హ్మ్. అనిపించకపోవడం అనే హ్మ్. కారణంతో నీళ్లు తాగరు. హ్మ్. బానే ఉంది నాకు దాహం వేయట్లేదని. హ్మ్. అసలు దాహం వేస్తుందంటేనే మీకు నీటి శాతం అప్పటికే చాలా తగ్గిపోయి ఉంటుందని అర్థం. హ్మ్. దాహం ఒక సిమ్టమ్ అనేది అప్పటికే అది బాడీ రియాక్షన్ అది. హ్మ్. హ్మ్. అసలు అలాంటి ఆ పరిస్థితికి మన బాడీని ఎక్స్‌పోజ్ చేయకూడదు. నీళ్ళు తాగుతూ ఉండాలి. హ్మ్. అలాంటిది ఏసీలో కూర్చున్న వాళ్ళకి దాహం వేయట్లేదు కాబట్టి నేను నీళ్లు తాగననే కారణం చేత హ్మ్. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం అనేది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఓకే. సో, కాబట్టి బయట ఉన్న వాళ్ళకన్నా కూడా, బయట తిరిగే వాళ్ళకన్నా కూడా హ్మ్. ఏసీలో కూర్చొని సమ్మర్‌లో పనిచేసే వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. నీవే ఎక్కువగా వీలైనంత నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. హ్మ్. మూత్రం పదే పదే వచ్చినప్పటికి కూడా నీటి శాతాన్ని తగ్గించుకొని, నీళ్ళు ఎక్కువ తాగడానికి హ్మ్. గుర్తుపెట్టుకొని మరి తాగుతూ ఉండాలి. హ్మ్. అలా. హ్మ్. సో, ఇకపోతే కొన్ని ముఖ్యమైన సూచనలేంటంటే, ఒకటి కొబ్బరి నీళ్ళనేది, హ్మ్. పల్చటి మజ్జిగ, అదే అలాగే విధంగా సమ్మర్ అనగానే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు గూడా ఎక్కువగా ఉంటాయి. జర్నీస్‌తో పాటుగా అక్కడ గూడా ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినేసి వస్తూ అవును. ఉంటారు. దాని అవును. గురించి గూడా మాట్లాడదాం. సో, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మనకు ఈ రోజుల్లో బయట ఫంక్షన్స్‌లో పెట్టే ఫుడ్‌లు 90% ఈ ఆయిలు, సాల్ట్, మసాలాలతో ఎక్కువగా తయారు అవును. చేయడం జరుగుతా హ్మ్. ఉంటుంది. అలాంటి పదార్థాలు ఎంత ఎక్కువగా పెడితే వాళ్ళకంత గౌరవంగా ఆ! భావిస్తుంటారు అలాంటి కాబట్టి. వాటికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలా హ్మ్. అందరూ గూడా అవి తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. హ్మ్. నేచురల్‌గా చేసిన హ్మ్. బీరకాయ పప్పులో ఎటో పెడితే అక్కడ ఎవరు ఇష్టపడరు. అది అవును. పెట్టినా కూడా వాళ్ళకి ఎవరొస్తారన్న అలా ఆ! అయిపోయింది అది ఇప్పుడు. అలాంటివి పెట్టారని ఒక చెడ్డ పేరులాగా ఆ! ఫీల్ అవుతారు తప్ప ఎవరు పెట్టరు. అవును. కాబట్టి వీలైనంత వరకు ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఆ ఆయిలీ ఫుడ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్‌తో చేసిన ఫుడ్సు, హ్మ్. ఫ్రైడ్ ఐటెమ్స్ వీటిల్ని ముఖ్యంగా ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. హ్మ్. వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సింపుల్ డైట్ తీసుకోవాలి. హ్మ్. ఇకపోతే మనకు బయట సమ్మర్‌లో గూడా ఈ పుదీనా,
తో చేసిన వాటర్ అమ్ముతూ ఉంటారు. హ్మ్. హ్మ్. బయట మనకు అది హైజీనిక్‌గా ఉండదని మనకు అనిపిస్తే, హ్మ్. ఇంట్లోనే మనం పుదీనా వాటర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ లాగా ముఖ్యంగా ఈ కీర దోసకాయ ఒకటి, హ్మ్. పుదీనా, హ్మ్. నిమ్మకాయ కట్ చేసి వీటిలన్నిటిని ఒక గ్లాస్ జార్‌లో గాని దేంట్లోనైనా మంచి దీంట్లో హ్మ్. నైట్ మనం ఒక 5 లీటర్ల నీళ్లు పోసేసి దాంట్లో పెట్టేసామనుకోండి. హ్మ్. సో, నెక్స్ట్ డే కల్లా అది ఇన్‌ఫ్యూజ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న లవణాలన్నీ వాటర్‌లో చేరుతాయి. హ్మ్. ఈ వాటర్‌ని మనం మామూలు వాటర్ బదులుగా కాదు. హ్మ్. అప్పుడు ఒక రోజుకు 3, 4 గ్లాసులు ఆ వాటర్ గాని తాగగలిగితే హ్మ్. చాలా మంచి ప్రభావం ఉంటుంది హ్మ్. సమ్మర్‌లో. హ్మ్. ఎందుకంటే మనకు ఇవి రోజు కీర దోసకాయ తినాలి, పుదీనా తినాలి ఇవన్నీ మనం చేయలేం కాబట్టి హ్మ్. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది బెస్ట్ ఆప్షను. హ్మ్. మన బాడీకి రిఫ్రెష్ చేయడానికి, చల్లబరచడానికి సహజంగా దానికి తగిన లవణాలు శరీరానికి అందడానికి హ్మ్. మంచి ఆల్టర్‌నేటివ్‌గా వర్క్ చేస్తుంది. హ్మ్. ఇది ఈజీ గూడా చేసుకోవడం. ఏం అవును. లేదు ఒక 5 లీటర్ల, 6 లీటర్ల బిందె నీళ్ళల్లో హ్మ్. ఒక పెద్ద కీర దోసకాయని కట్ సన్నటి ముక్కలుగా వేసుకోవాలా? కట్ చేసేసి హ్మ్. దాంట్లో వేయడం. హ్మ్. ఒక పుదీనాను బాగా వాష్ చేసేసి పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో వేయడం. హ్మ్. ఒక నిమ్మకాయని 4, 5 బద్దలుగా కట్ చేసేసి దాంట్లో వేయడం. సో, హ్మ్. ఈ వాటర్‌ని అలా వదిలేసేస్తే ఓవర్ నైట్ హ్మ్. ఈ వాటర్ అనేది నెక్స్ట్ డేకి దాంట్లో అన్నీ అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ అనేది హ్మ్. బాగా పనిచేస్తుంది. బాడీ డీటాక్స్ అవ్వడానికి కూడా యూజ్ పనికొస్తుంది. అవుతుంది. హ్మ్. లేదు ఆ వాటర్‌ని మీరు మజ్జిగలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇంకా బావుంటుందది. హ్మ్. టేస్ట్ కూడా ఉంటుంది తీసుకోవడానికి. హ్మ్. సో, దాంతో పించ్ ఆఫ్ సాల్ట్ మనం వేసుకుంటే దాంట్లో హ్మ్. లవణాలు ఏమన్నా మనకు డీహైడ్రేషన్ ద్వారా బయట పోతుంటే ఆ లవణాలు మనకు అందుతాయి. హ్మ్. అది కూడా చాలా తక్కువ మోతాదులో హ్మ్. వేసుకోవడం అనేది పనికొస్తుంది. సో, ఫైనల్‌గా ఈ సమ్మర్ కేర్ అనేది అందరికి ఎలా ఉండాలి అంటారు? ఆహారపు అలవాట్లు అవ్వనివ్వండి, బయటికెళ్ళేటప్పుడు వాటర్ తీసుకోవడం అవన్నీ గూడా. ముఖ్యంగా ఈ ఏప్రిల్, మే ఎండలు తీవ్రంగా ఉన్న ఈ 2 నెలలు మాత్రం హ్మ్. అందరూ గూడా ఏజ్ అనే సంబంధం లేకుండా, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా, హ్మ్. ఈ 2 నెలలు మాత్రం అందరూ వాళ్ళ యొక్క ఆహార పద్ధతుల్ని హ్మ్. పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. అది ఒకసారి మీరు ప్రయత్నించి చూస్తే, దానివల్ల వచ్చే లాభాలు, హ్మ్. దాని ద్వారా మీ శరీరం ఎంత యాక్టివ్‌గా సమ్మర్‌లో గూడా ఉంటుంది హ్మ్. అని మీకు ఒకసారి మీరు ఫీల్ అయినప్పుడు, దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ సమ్మర్ నుంచి ఫాలో అవుతారు మీరు. హ్మ్. అలాంటివి మనం మొదట మొదలుపెట్టకపోవడం అనేదే సమస్య. హ్మ్. వాటిల్లో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి